విధంగా ఏంటంటే నిన్న మీటింగ్లో ఏం చెప్పాడు, బూచేపల్లి వెంకాయమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు. బూచేపల్లి వెంకాయమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నన్ను అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. వాసుకి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీ లాగేస్తాడు? నాతో పాటు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు, ఎవరు పోయేవాళ్ళు కూడా లేరు, నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు. నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది. ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో కాదు, నిన్న మీటింగ్లో ఆయన మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా ఇసుక్కున్నారు. ఆ విధంగా నువ్వు చేసుకున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు. రేపు 29లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే, ఖచ్చితంగా అవుతాడు. పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి? 151 వచ్చినాయి. అదే విధంగా రేపు 29లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఏంటంటే మా కుటుంబం, బూచేపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు బూచేపల్లి వాళ్ళు కాదు. 2004 నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ ఒకరి కాడ లాక్కునే అలవాటు లేదు. ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు. వాసుకు ఇంకొకసారి చెబుతున్నా, మా కుటుంబం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది. ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు. అదే విధంగా ఇప్పటికి కాదు, మేము ఉన్నన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము. మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా ప్రాణాలు పోయినంత దూరం కూడా మేము ఆ కుటుంబంతో ఉంటాము, జగన్తోటే ఉంటాము. అదేవిధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను. నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బురద చల్లొద్దని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెబుతున్నాను. మేము రాజకీయాల్లో ఉన్న నుంచి ఆయనకి ఎందుకు అంతలా కక్ష మా మీద? అటువంటి రాజకీయాలు చేయకూడదు. ఆయన ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను చైర్మన్ని నా కుర్చీ లాగుతాడంట. లాగమని వచ్చి ఆయన చేత అయితే దమ్ముంటే నా కుర్చీ తీసేయమని ఆయన్ని ఏ విధంగా తీసేయమని. నీ అంటే ఏ జడ్పీటీసీలు వస్తారో తీసుకో. నువ్వు నీ చేత అయితే ఒకరి ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీలు అందరూ నీ చేత అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీలని రాజీనామా చేసి నువ్వు తీసుకో. చేత అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను చెబుతున్నాను, ఇదే నేను చెప్పటం. నీకు చేత అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జడ్పీటీసీగా గెలవండి మీరు చేత అయితే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లవే. మేమందరం ఈ 5 సంవత్సరాలు మా సీటును ఎవరు కదిలించలేని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను చెబుతున్నాడు, ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట. ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు? ఈయన ఆస్తులు తీసుకుపోయి ఈయన అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట. ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోపోతే చాలు. వాసు ఎన్నిసార్లు పొద్దుగులు పేచీ పెట్టేది, జగన్మోహన్ రెడ్డి కాడికి పోయేది, ఇదంతా చేసింది వాసు కదా. మన 24 ఎన్నిసార్లు పేచీ పెట్టాడు. ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించే హక్కు
బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను. బూచేపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను. ఏ విధంగా హక్కు లేదు. 4 సంవత్సరాలు కావస్తుంది నేను చైర్మన్ గా ఉండి. ఈ 4 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. నీ చైర్మన్ పదం తీసేస్తున్నామని చెబుతాడు. మరి చేతకాలేదు తీసేయటానికి. ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీట్? నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది. ఎవరికి అధికారం లేదు, తీసేసే అధికారం ఎవరికి లేదు. ఇవాళ వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. మా జెడ్పీటీసీలు కూడా ఎవ్వరు ఒప్పుకోరు. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం. మా కుటుంబం అంటే మన జిల్లాలోనే కాదు, స్టేట్లో కూడా అందరికి చాలా మందికి తెలుసు బూచేపల్లి కుటుంబం ఎటువంటిదైంది. ఆయన వాసనంగానే సరిపోదు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మా జెడ్పీటీసీలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, ప్రెస్ వాళ్ళకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఎందుకు టార్గెట్ అవుతుందంటే అది తెలియదు మాకు. ఆయన తెలియాలి. ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆయనకు తెలియాలి.